బర్డ్ ఫ్లూపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గోదావరి జిల్లాలోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని, రాయలసీమలో లేదని వివరించారు. రానున్నది వేసవి కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫౌల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్. ముఖ్యంగా ఈ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో మనలేదు, అంటే జీవించలేదు. ఈ మరణాల శాతం ఎక్కువగా ఉన్న కోళ్ల ఫారాల్లో ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్ అనేది జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనుషులు కానీ వాహనాలు కానీ మూమెంట్ అనేది తగ్గాలి. తర్వాత ప్రాపర్ డిజిన్ఫెక్టేషన్ అనేది ఇంపార్టెంట్. మన ఇండియన్ కుకింగ్ హ్యాబిట్స్ ఈ వైరస్ని ప్రివెంట్ చేస్తాయి. మనము మోర్ దాన్ 100 degreesలో మనము కుక్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇక్కడ వైరస్ అనేది కిల్ అవుతుంది. సో ఎటువంటి అపోహలు లేకుండా మనం ఎగ్స్ తీసుకోవచ్చు, చికెన్ మీట్ కూడా తీసుకోవచ్చు.